హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో రీసెంట్గా ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్సులు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఏ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళవచ్చును, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి సో ఈ బస్సుల్లో వెళ్ళాలంటే ఏమేమి తీసుకొని వెళ్ళాలో సో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మొత్తం చూపిస్తాను అనమాట, ఏ బస్సులో ఫ్రీగా వెళ్ళవచ్చునో. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్న ఏసీ బస్సులు కానీ సిటీ బస్సుల్లో కానీ ట్రావెల్ చేయడానికి అయితే ట్రావెల్ అయితే చేయలేరు, ఎందుకంటే అవి సిటీ బస్సులు అనమాట. ఏవైతే బస్ స్టాండ్లో నుంచి బయలుదేరతాయో ఏపీఎస్ఆర్టీసీ అని బస్ పైన కనిపిస్తుందో సో ఆ బస్సు అన్నీ ఫ్రీ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఎక్స్ప్రెస్, ఇది దీంట్లో కూడా ఫ్రీగానే వెళ్ళొచ్చు. సో రాష్ట్రం మొత్తం ఫ్రీగా తిరగవచ్చు అనమాట ఆగస్టు 15 నుంచి. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ బస్సు అనమాట. సో ఈ బస్సులో కూడా మనం ఫ్రీగా వెళ్ళవచ్చును. సో కేవలం ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు ద్వారా అయితే వెళ్ళవచ్చును. సో ఇది చూసారు కదా, ఎక్స్ప్రెస్లు, అల్ట్రా డీలక్స్లు, పల్లె వెలుగు. సో పల్లె వెలుగు ఎక్కడి నుంచి అంటే పట్టణం నుంచి అయినా సిటీలోకి, సిటీ నుంచి పల్లెటూరులోకి, సో రాష్ట్రం మొత్తం ఏ జిల్లాలో అయినా కూడా మీరు తిరగవచ్చు అనమాట. సో కనిపిస్తుంది కదా, సో ఈ బస్సులో కూడా మీరు ఫ్రీగానే తిరగవచ్చును. సో మొత్తం వచ్చేసి దాదాపు ఒక 5 రకాల బస్సులు ఉన్నాయి. సో ఈ 5 రకాల బస్సులలో కేవలం ఆధార్ కార్డు తీసుకొని మనం ఫ్రీగా అయితే ట్రావెల్ చేయవచ్చును. చాలామందికి ఏమనుకుంటున్నారంటే కేవలం మనం పల్లె వెలుగు బస్సులోనే ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. కాదండి, సో ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చూడాలా మరి ఆగస్టు 15కి ఏమైనా రూల్స్ మారుతాయో మారవో. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో చూడండి, మొత్తం ఎక్స్ప్రెస్లు అనమాట. పల్లె వెలుగు బస్సు కూడా ఫ్రీ. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము అండ్ మరిన్ని అప్డేట్స్ కోసము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి విజయవాడ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఫ్రీయే, ఆర్టీసీ బస్సు ఫ్రీయే, మొత్తం ఫ్రీయే. మొత్తం మన ఛానల్ చూస్తున్న ఎవరైనా లేడీస్ ఉంటే ఈ మంచి అవకాశం అండి. సో మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేయండి, ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు చూసేయండి. సో మళ్ళీ మీకు ఈ అవకాశం రాదు. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలా. అండ్ ఏపీ ప్రజలకే ఈ యొక్క ఫ్రీ బస్ ట్రావెల్స్ అనమాట. సో ఈ బస్సులో కూడా మీకు ఫ్రీయే, పైన కనిపిస్తుందిగా ఏపీఎస్ఆర్టీసీ. ఇది వచ్చేసి అల్ట్రా డీలక్స్ బస్సు, అయినా కూడా దీంట్లో కూడా ఫ్రీ అని చెప్తున్నారు. సో చూడాలి ఎంతవరకు ఫ్రీగా ఉంటాయో.